పెద్ద వ్యూహకర్తలు ఉన్నారు. మరి అంత పెద్ద వ్యూహకర్తలు ఉండి కూడా ఇటువంటి రాజకీయపరమైనటువంటి చర్య చేయటం అది వారికి రివర్స్ అవుతుంది అనేటువంటి భావన కలుగుతుంది. గాంధీ ఉన్నట్టున్నారు. గాంధీ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గాంధీ. ఏంటి మొత్తానికి రాజకీయ వ్యూహం అది బలమవుతుందా బలహీనత అవుతుందా ఏంటి? ఏ రూపాయి అవుతుంది? చెల్లే రూపాయి అవుతుందా చెల్లని రూపాయి అవుతుందా ఏంటి? ఎలా భావించాలి? అంటే ఇందులో చెల్లని రూపాయలు చెల్లె రూపాయలు అనే దానికన్నా అసలు ఈ అభ్యర్థుల్ని కొత్తగా ఇప్పుడు ఒక ప్రాంతం ఒక నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గం వెళ్తే పర్లేదు. ఇక్కడ వేమూరు అంటే జంటా ప్రాంతం, గుంటూరు జిల్లా జంటా ప్రాంతం. వేమూరు ఆయన తీసుకెళ్ళి ఎర్రగొండపాలెం కాకా వేమూరు కాదు, సంతనూతలపాడు జిల్లా. వేమూరు ఆయన తీసుకొచ్చి సంతనూతలపాడు ఆ నియోజకవర్గంలో మేరుగు నాగార్జున ముఖ్యందో ముఖమేందో ఆయన ఏంటో వాళ్ళు ఎవరికి అసలు అక్కడ పరిచయం ఉందో లేదు. కనీసం 10 నెంబర్లు కూడా ఫోన్ నెంబర్లు ఆయన ఉండవు. ఎర్రగొండపాలెం ఉన్నాయని తీసుకొచ్చి కొండైపి అది అనుకుంటూ అంటే ఒక చోట ఉన్నటువంటి అభద్రతా భావాన్ని ఇంకో చోటుకి వెళ్తే భద్రత ఎలా అవుతుందని ఆలోచిస్తున్నారు దినేష్ గారు, వైసీపీ అధిష్టానం. అక్కడ కొంత ఆ క్యాండిడేట్ మీద అభద్రత ఉంది, ఆ క్యాండిడేట్ గెలవడానికి ఉద్దేశం ఉండొచ్చు, లేకపోతే సర్వేలో కొంచెం మైనస్ ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఆ అభ్యర్థి అప్లికేషన్ జనరల్ గా ఏంటంటే ఒక క్యాండిడేట్ లేదు అతని మీద వ్యతిరేకత ఉందంటే కనుక జనరల్ గా రాజకీయ పార్టీలు అతను తీసి పక్కన పెట్టేసి వేరే క్యాండిడేట్ పెట్టేస్తారు. అంతేగాని అతను తీసుకెళ్లి ఇంకో చాటు పెట్టి అక్కడున్నట్టు ఇంకో చాటు పెట్టి ఇట్లా గేమ్ లాగా మొత్తం ర్యాపిడ్ గేమ్ చేంజెస్ చేస్తామంటే పార్టీకి సంబంధించి కొంత ఒక గందరగోళ పరిస్థితి, కొంత సంక్షోభం కూడా వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మనోహర్ గారు ఒక మాట చెప్పారు. ఇది జగన్ గారు క్లియరెన్స్ సేల్ పెట్టినట్టున్నారని చెప్పి ఒక మాట చెప్పారు. ఇచ్చేటువంటి అనుమతులు గారు క్లియరెన్స్ సేల్ పరిశ్రమలకి అనుమతులు ఇవ్వడం కానీ ఏదైనా ఫాస్ట్ ఫార్వర్డ్ లో అన్ని చేసేస్తున్నారు. ఏం చేయాలో చేయకూడని కూడా చేస్తున్నారు, చేయాల్సింది చేయట్లేదు అని చెప్పి ఒక మాట అన్నారు ఈరోజు. అంటే పరిశ్రమల గురించి మాట్లాడుతూ అటు అంబానీ వాళ్ళకి వాళ్ళ ఫ్యాక్టరీ మేము ఆ పవర్ ప్రాజెక్ట్ పెట్టమన్నా కూడా 2600 ఎకరాల పొలం వాళ్ళకి ఇచ్చేశారు. ఎందుకు ఇస్తున్నారు? ఇదంతా కూడా క్లియరెన్స్ సేల్ లో భాగంగానే ప్రభుత్వం పోతుంది కాబట్టి పోయే ముందు ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నారు అని చెప్పి ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు చివరిగా ఎన్నికలు ఒక 3 నెలలు వచ్చే సమయంలో, ఒక 2-3 నెలల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలమైన ప్రభుత్వం పోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం గెలవడంలో ఇక్కడ ఉన్న ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కొంత సహకరించడం వల్లే అక్కడ ప్రభుత్వం గెలుస్తుందనేటువంటి ఒక భయం అనేది ఆ పార్టీలో వచ్చింది. అందుకని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వెంటనే మార్పులు అని చెప్పి కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పార్టీలో ఒకసారి దాదాపుగా 60-70 మంది మారుతున్నారంటే ఎవరికాళ్లే తడుక్కునేటువంటి పరిస్థితి, భుజాలు తడుక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు పార్టీలో కనపడుతుంది. ఇప్పటి వరకు కూడా అనుకున్నది వేరు, ఇంకోటి అనుకున్న వేరు. అంటే మంత్రులు దాదాపుగా 2 జిల్లాల్లో కలిపి 4 మంత్రులు మారిస్తే ఇంకా మిగతా జిల్లాలో ఉంటున్న మంత్రులు అంటే మొత్తం మంత్రుల మీద అంతా కూడా వ్యతిరేకత ఉండి మంత్రులను కూడా రీప్లేస్ చేయటమా లేకపోతే మంత్రులు పక్కన పెట్టడమా ఇదంతా ఖచ్చితంగా జరగబోతుంది. కేబినెట్ మంత్రులకే ఈ పార్టీకి సంబంధించిన కేబినెట్ మంత్రులే ఆ నియోజకవర్గంలో సరిగ్గా పనులు చేసుకోక ప్రజల మన్నలు పొందకపోతే సాధారణంగా ఉంటున్న ఒక ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? అంటే ఇదంతా వీళ్ళందరి మీద వ్యతిరేకత రావడానికి వాళ్ళ పనితీరా, లేకపోతే కనుక ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రభుత్వానికి వచ్చినటువంటి అపఖ్యాత, లేకపోతే ముఖ్యమంత్రి పనితీరు అనేది బాగా వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద ఆ ప్రభావం పడి వీళ్ళకి మైనస్ అవుతున్నారా? ఇవన్నీ కూడా పార్టీ మరి పునశ్చరణ చేసుకుంటుందో లేదో కానీ మొత్తాన్ని సమీక్షలు అయితే పెట్టుకుంటాం, ఐపాక్ సంబంధించిన సమాచారం తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ సమాచారం తెచ్చుకోవడం, దీంట్లో షఫింగ్ మొదలెట్టడం. అంటే మొదటిగా ఏంటంటే అక్కడ గుంటూరు ప్రకాశం జిల్లాలో పక్కన ప్రకాశం జిల్లాలో సంబంధించిన నాయకుల్ని జస్ట్ అంటే ప్రయోగాత్మకంగా మార్చారా లేకపోతే ఎలా మార్చారు అట్లనే రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నారు. కానీ దగ్గరగా ఉన్నటువంటి మనుషులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అంటే ఫ్యామిలీ మెంబర్ లాంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే మోపిదేవి వెంకటరమణ కూడా చాలా జగన్ క్వార్టరీలో ఉన్నటువంటి కీలకమైన ఆయనకి ఎంపీ సీట్ రాజ్యసభ కూడా ఇచ్చారు. అటువంటి ఆ 2 నియోజకవర్గాల్లో ఈ రోజు ఎంత రాద్ధాంతం జరుగుతుందో మనం చూస్తున్నాము. ఆ రాద్ధాంతం అంతా కూడా అంటే వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళ ఆజ్ఞ లేకుండా వాళ్ళ కన్సైకిల్ చేయకుండా ఇతర నాయకులు కూడా చేసే పరిస్థితి ఉండదు. అక్కడ రాద్ధాంతం చేస్తారు. అంటే తిరుగుబాటు మొదలైంది అనేది
భావించవచ్చు. ఈ సీట్ల సర్దుబాటులోనే తిరుగుబాటు మొదలైందంటే అదే Yes. ప్రతిపక్షానికి సంబంధించి కూడా ఇటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రతిపక్షం అనేది వాళ్ళు అధికారం లేదు కాబట్టి ఆ సమస్యలు ఉన్నా కూడా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ Right. అధికారంలో ఉన్నటువంటి పార్టీకే ఇటువంటి తిరుగుబాట్లు వస్తే కనుక ఏమో అంటే భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏంటి, ఎన్నికల్లో వాళ్ళు ఏ రకంగా ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏ రకంగా చేస్తున్నారు, ఎలక్షనీరింగ్ ఏ రకంగా జరగబోతుంది ఇక్కడ, అంటే పార్టీలో సంక్షోభం వస్తుందా, తిరుగుబాటు వస్తుందా అనేటువంటి ప్రశ్నలు కానీ అలాంటి ఆలోచనలు కానీ ప్రజల్లో కూడా ఇప్పుడు చర్చ మొదలైంది ఒక దీని గురించి అసలు. Yes. ఏం జరుగుతుంది వైసీపీ పార్టీకి ఏమవుతుంది అని చెప్పి. అంటే దాని మీద స్పష్టంగా ఎవరు కూడా నాయకులు ఇప్పుడు రిజైన్ చేసిన వాళ్ళు ఎదురు వచ్చి ఏదో నామమాత్రం చెప్పి పక్క వెళ్ళిపోయారు గాంధీ వాళ్ళు అసలు జనరల్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో తిరుగుబాటు ఎగరేయటం, బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడటం, లేదా బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయా, బహిరంగంగా విమర్శించేటువంటి పరిస్థితులు ఉంటాయా? కాకపోతే అంతర్లీనంగా మాట్లాడుకోవటం, అంతర్గతంగా విమర్శించుకోవటం తప్ప, అంతర్గత రాజకీయ యుద్ధం చేయడం తప్ప, బహిరంగంగా వచ్చి ఇది తప్పు, మీ వల్లనే మేము ఓడిపోతున్నాం తప్ప మా వల్ల మీరు ఓడిపోవడం అంటే పార్టీలోంచి బయటకు వెళ్తే మాట్లాడొచ్చాము కానీ పార్టీలో ఉండి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు కదా. లేదు, అంతకుమించి అదుపు తప్పి అంతకుమించి పొదునైనటువంటి వ్యాఖ్యలు చేస్తే గతంలో రఘురామకృష్ణరాజు గారు లాంటిది చూసాము. మరి పాపం ఆయనలాగా మరి వారికి మరీ ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉంటుంది. అందరూ తట్టుకోలేరు కదా అలాంటి పరిస్థితులని. మరి అలాంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి పరిణామాలు ఉన్నాయి కదా. సరే చూద్దాం మరి ఆ అంశాల విషయంలో. అంటే పార్టీ పరంగా వాళ్ళు గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలుగా భావించాలి. కానీ ఆ గెలవాలి అనేటువంటి కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి మరింత పార్టీలో మరింత వివాదపరమైనటువంటి అంశాలుగా మారటం అనేటువంటిది చర్చనీయాంశం. సరే, ఇక్కడ పనితీరు బాగలేనటువంటి వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత పనితీరు బాగుంటుందనేటువంటిది కూడా ఊహించడం కష్టం. ఇక్కడ గెలవలేని వాళ్ళు అక్కడ ఎట్లా పోయిన తర్వాత గెలుస్తారు, ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ పోయిన తర్వాత ఎలా చెల్లిన రూపాయి అవుతుంది, ఏడ అసమర్థులైనటువంటి వాళ్ళు అక్కడ పోతే సమర్థులు ఎలా అవుతారు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సరే చూడాలి, ఇది రాజకీయంగా ఇది ఇలా జరిగిద్ది అది అలా జరిగిద్ది అనేటువంటి చెప్పడానికి ఏమీ లేదు. రాజకీయంగా చాలా ఎదురు సమస్యలు రాబోతున్నాయి. అందుకోసమని వారు వ్యూహాత్మకంగానే ప్రయత్నాలు చేస్తున్నారేమో అనుకోవాలి. సరే గాంధీ, అట్లాగే పరిశ్రమలు కాదు భూదందాలు పెట్టుబడుల పేరుతో భారీ స్కామ్. నాదెండ్ల మనోహర్ గారు వాళ్ళ మొత్తానికి జనసేన ఫైర్ మీద ఫైర్ అయినట్లుంది. ఒకసారి బయట ప్లే చేయండి ఒకసారి. నాదెండ్ల మనోహర్ గారిది మొత్తానికి ఏంటి, వారు నిన్న ఒక స్కామ్ ఏదో బయట తీశారు, మామయ్య పేరుతో మోసం చేశారని చెప్పని, మళ్ళీ వాళ్ళేదో ఇంకోటేదో భూదందాల పేరుతో క్లియరెన్స్ సేల్ ఏదో పెట్టినట్టున్నారు. అంటే బట్టలో చెప్పులు అన్ని కూడా క్లియరెన్స్ సేల్ పెడుతుంటారు. డ్రాప్ మూసేసేటప్పుడు, షాపు బిజినెస్ క్లోజ్ చేసేటప్పుడు, లేకపోతే ఎండ్ ఆఫ్ సీజన్ లో ఇవన్నీ క్లియరెన్స్ సేల్ అని పెడుతుంటారు. బట్టలు కానీ లేకపోతే చెప్పులు కానీ ఆఫర్ల మీద క్లియరెన్స్ సేల్ పెడతారు. అంటే ఎప్పుడు పెడతారంటే, ఒకటి ఆ షోరూమ్ ఎత్తేస్తున్నప్పుడు కానీ, ఇంకోటి ఆ సంవత్సరానికి ఎండింగ్ అయిపోతుంది, మళ్ళీ కొత్త స్టాక్ తెచ్చుకుందాం అనేటువంటి పరిస్థితుల్లో కానీ ఇటువంటి అన్ని క్లియరెన్స్ సేల్ చేస్తారు. అప్పుడు డిస్కౌంట్ భారీగా డిస్కౌంట్లు 15 నుంచి 40% డిస్కౌంట్ కూడా ఇచ్చి సేల్ చేస్తూ ఉంటారు. అట్లా ఏంటంటే ఇప్పుడు ఈ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఒక మెగా పవర్ ప్రాజెక్టు అంబానీ వారికి, అనిల్ అంబానీకి ప్రభుత్వం అంబానీకి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అయితే అతను ఏం చేశాడంటే, వైబిలిటీ చూసుకుని ఇది నా వల్ల కాదని చెప్పి హ్యాండ్స్ అప్ అన్నాడు. హ్యాండ్స్ అప్ అన్నా కూడా ఆయనకి అనుకున్న ప్రకారం 2600 ఎకరాలు ఇస్తానికి ప్రభుత్వం సిద్ధమైంది, ఇచ్చేసింది. అంటే వాళ్ళు కంపెనీ అక్కడ పవర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనప్పుడు ఆ స్థలం భూములు ఎందుకు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అట్లాగే ఇంకో కంపెనీకి కూడా ఇలాగే భూములు ఇచ్చారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు SEZలు తీసుకొచ్చి కొంత పారిశ్రామికానికి తోడ్పడిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు జరిగేది ఏంటి, పరిశ్రమలు పెట్టకుండానే భూములన్నీ కూడా భూ పంజరాలు చేస్తున్నారని చెప్పి కూడా మనోహర్ గారు చెప్పిన ఈరోజు మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి గణాంకాలు ఎక్కడెక్కడ ఏం భూములు ఇస్తున్నారో అని కూడా, అంటే ఇది ఒక రకమైన క్విడ్ ప్రో కోగా నేను చూడాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ క్విడ్ ప్రో కో వెనకాల కారణం ఏంటి అంటే, ఆయనకి భూములు ఇస్తే ఆయన వీళ్ళకి ఏమి ఇస్తాడు, ఆయన వీళ్ళకి ఏమన్నా పరోక్షంగా ఏమన్నా హెల్ప్ చేయబోతున్నాడా ఆర్థికంగా కానీ, లేకపోతే ఇంకా వేరే మార్గాలు ఏమన్నా మేలు జరగబోతుందా అనే దాని మీద ఆయన ప్రశ్నించడం జరిగింది ఈరోజు. ఓకే రైట్ గాంధీ, ఒకసారి బయట ప్లే చేయండి మనోహర్ గారిది. డిసిషన్ మేకింగ్ ప్రభుత్వ స్థాయిలో జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో క్యాబినెట్లో ఖచ్చితంగా ఆ విధి విధానాలకి లోబడి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు
ఇతరులు కూడా ధైర్యం నింపే విధంగా వాళ్ళు కూడా మన రాష్ట్రానికి వచ్చే విధంగా పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళు తీసుకోవాలి. ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి కొంతమంది కోసమే మీరు బెనిఫిట్ కలిగే విధంగా ఎందుకు చేస్తున్నారు ఈ పాలసీ విధానాన్ని? ఎందుకు ఇటువంటి క్లియరెన్స్ సేల్ పెట్టారు? ఎందుకు హడావడిగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్ హెడెడ్ బై చీఫ్ సెక్రటరీ వాళ్ళు ఆమోదించకపోయినా కూడా, వాళ్ళ అబ్జెక్షన్స్ రేజ్ చేసినాక కూడా ఎందుకు ముఖ్యమంత్రి గారి సమక్షంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మరియు క్యాబినెట్ దీనికి ఆమోదం తెలిపిందో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పాలి. ప్రతి ఒక్కరు చూపిస్తాడు. సమస్యను చూపించడం పెద్ద గొప్ప కాదు, సమస్యకి పరిష్కారం చూపించేటువంటి వాడు నాయకుడు. అది మా ప్రభుత్వం చేసింది, అది మేము గొప్పగా చెప్పుకుంటాం. సమస్యలనే నువ్వు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కడు ఉచిత సలహాలు ఇస్తాడు, అవునా కదా? సలహాలు ఇవ్వడానికి, సమస్యలు చెప్పడానికి కొన్ని లక్షల మంది ఉన్నారు, కానీ వాటికి పరిష్కారం చూపించేటువంటి వాడు, పరిష్కారం, శాశ్వత పరిష్కారం సమస్యలకు చూపించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఏదైనా వెరైటీ చెబుతారు. అమర్నాథ్ గారికి ఒక లాజిక్ ఉండిద్ది, అందరితో ఒక లాజిక్ ఉంటే ఆయన ఇంకో లాజిక్ని తీసుకొని వచ్చి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. సరే, దానికి ఎవరో రాజకీయ అభిప్రాయాల వారి, ఎవరో రాజకీయపరమైనటువంటి అంశాల వారివి. సరే, చూద్దాం దీనికి సంబంధించి ఏంటనేది.